ఇక ఊరూరా బెల్ట్ దుకాణం ఇది కదా కుంభకోణం. వాస్తవం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వమే లిక్కర్ షాపులు నిర్వహించడం ద్వారా అందులో నాణ్యమైనటువంటి మద్యం లేదు, మద్యం ధరలు పెంచారు, అన్ని బ్రాండ్లు అందుబాటులో లేవు, ఇలాంటివన్నీ వాస్తవం. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మద్య విధానం వల్ల అలాంటి సమస్యలన్నీ మందుబాబులు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు మద్యం యథేచ్ఛగా ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే అప్పుడు 24 అవర్స్ రౌండ్ ది క్లాక్ ఎనీ టైం లిక్కర్ దొరికేటువంటి రీతిలో బెల్ట్ షాపుల నిర్వహణ సాగిపోతుంది. ఏకంగా ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఇలాకాలో బెల్ట్ షాపులకు వేలం వేసి మరీ ఏర్పాటు చేస్తున్నటువంటి తీరు అత్యంత విస్మయకరంగా కనిపిస్తుంది. ఎక్సైజ్ మంత్రి, హోం మంత్రి అనేక మంది ఇలాకాల్లో బెల్ట్ షాపులకు వేలం వేశారు. పీటీపాలెం బెల్ట్ షాపుని ఏకంగా 15 లక్షల రూపాయలకి కొనుగోలు చేసి వేలంలో పాడుకుని ఆ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ దందా ఎంత యథేచ్ఛగా నడుస్తుందో, ఎలా సాగుతుందో చూడండి. అంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ అబ్బే అంతా బాగుంది, మేము ఎటువంటి అక్రమాలు పాల్పడటం లేదని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు అంశం గద్దె దిగిన తర్వాత, వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ఈ వ్యవహారాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో లిక్కర్ స్కాము, జగన్మోహన్ రెడ్డి హయాంలో శాండ్ స్కాము ఇలాంటివన్నీ ఎట్టా బయటకు వస్తున్నాయో రేపు ఇప్పుడు జరుగుతున్నటువంటి దందాలన్నీ వెల్లడయ్యేదానికి తగ్గట్టుగా ఈ బెల్ట్ షాపుల నిర్వహణ కానీ ఈ దందా కానీ మొత్తం మనం చూడొచ్చు. ఇది ఎక్సైజ్ మంత్రి ఇలాకాలో పలికినటువంటి వేలం ధర. తాళ్లపాలెం, గిరిపురం బెల్ట్ షాపులకు కూడా వేలం పాట. మంత్రి నివాసం ఉండే ప్రాంతంలోనే 5 బెల్ట్ దుకాణాలు. స్వయంగా మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి చుట్టూ 5 బెల్ట్ దుకాణాలు ఉన్నాయట. సాక్షి పత్రికలో రాశారు. మరి ఇదే వాస్తవం అయితే ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ దుకాణాలు ఎంత 3 పువ్వులు 6 కాయలుగా 3 సీసాలు 6 వ్యాపారాలుగా ఎంత నడుస్తున్నాయో, ఏ రీతిన సాగుతున్నాయో మనకే అర్థమవుతుంది. మరి ఇంతగా బెల్ట్ షాపులు రెచ్చిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలని నాణ్యమైనటువంటి మద్యం పేరుతో ప్రోత్సహించే పనిలో ఉందని అనుకోవాలా? మద్యం కొనుగోళ్లు అమ్మకాలు పెంచేదానికి ప్రభుత్వమే ఈ రీతిలో సాగుతుందని మనం భావించాలా? చాలా చాలా ఆసక్తికరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వ్యవహారం.